ఏంటమ్మా ఈ అగ్ని పరీక్ష? అన్ని పనులు అయిపోయాయి, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, ఇంకా వైశాలి పీటలెక్కడమే తర్వాయి అన్న సమయంలో ఇలాంటి మాట తెలిసింది. నేను మోస్తున్న భారాన్ని బయటికి చెప్పలేను. అది ఎలా జరిగిందో నాకే తెలియదు. కాబట్టి ఈ నిజాన్ని దాచి వైశాలి పెళ్లి చేయలేను. ఎందుకంటే అది తన జీవితం కాబట్టి. ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక జీవితంలో ఒడిదుడుకులు ఎదురైతే పరిస్థితులు ఎలా ఉంటాయో స్వయంగా నేను అనుభవించిందాన్నమ్మా. నాకొచ్చిన పరిస్థితి వైశాలికి రాకూడదు. తను మన గురించి ఎంత చెడుగా అనుకున్నా తనకి మాత్రం మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదమ్మా. భానుకి తను గర్భవతి అన్న విషయం తెలీదు. ఇప్పుడు నువ్వు కన్యాదానం చేయకూడదు భాను అని భానుకి ఎలా చెప్పగలను? ఇన్నాళ్ళు సాయంగా ఉండి ఇప్పుడు ఇష్టంలాగా చెప్తున్నాను అని భాను అపార్థం చేసుకుంటుంది. పోనీ ఏమీ జరగదన్న మూర్ఖత్వంతో భానుతో కన్యాదానం చేయించి వైశాలి జీవితంతో ఆడుకోలేను. భగవంతుడా, ఎప్పుడు నిన్ను ఏ కోరిక కోరలేదు. ఇప్పుడు ఈ సమస్య నుంచి నువ్వే రక్షించు. ఏంటమ్మా ఎలా ఉంది గోరింటాకు? గోరింటాకు లాగే ఉంది, కొత్తగా ఏముంది? గోరింటాకులా కాకుండా గోంగూర పచ్చలా ఉంటుందా? నువ్వు నోరు మీరా, ప్రతి విషయంలోనూ తలదూరుస్తావు. ఇప్పుడు ఇంత చిరాకు పడుతున్నావు గానీ అసలు గోరింటాకు పండినాక తెలుస్తుంది నువ్వు ఎంత అదృష్టవంతురాలో అని. అదేంటి సత్తి? అవును పెద్దమ్మా, మా పెద్దమ్మ చెప్పేది గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని. మా బాణమ్మ చేతికి ఎప్పుడు గోరింటాకు పెట్టినా ఎర్రగా పండేది. అందుకే అల్లుడు గారు లాంటి మంచి మొగుడు వచ్చాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది గాని అది చిన్నప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు మొగుడెవరో తెలిసిపోయింది కదా. అది నిజమేలేండి. గోరింటాకు పండినా పండకపోయినా మా బాణమ్మ ఈ వైశాలమ్మకి మంచి మొగుడినే తీసుకొచ్చింది. కొత్తలుడు మంచోడే. చిచ్చే ఆపరా నీ పెళ్లి గోల. మాటకు ముందొక మొగుడు, మాటకు తర్వాత ఒక మొగుడు, వినడానికి చిరాగ్గా ఉంది. అదేంటమ్మాయి పెళ్లి కూతురుగా గోరింటాకు పెట్టుకుంటూ పెళ్ళంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నావు? ఇష్టం లేని పెళ్ళా ఏటి? అదేం లేదు పెద్దమ్మా, మా వైశాలమ్మకి ముక్కు మీద కోపం ఉంటుంది. సరదాగా ఒక మాట అన్నా తాటక మంటలాగా బుస్సుమంటది అంతే. చిచ్చే ఇక్కడ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది. వైశాలం బంగారం, ఏంటి తల్లి, అమ్మ గుర్తొచ్చిందా? అవునన్నా, అమ్ముంటే మీరు అమ్మ వైశాలికి కన్యాదానం చేసేవాళ్ళు. పోనీలేమ్మా, ఆ అదృష్టం మాకు లేకపోయినా అమ్మా నాన్నల్లా నిలబడి నువ్వు కార్తీక్ చేస్తున్నారుగా. మేమిద్దరం కాకుండా వేరే ఎవరితోనైనా కన్యాదానం చేపిస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఏమైందమ్మా? అదేంటి తల్లి అలాగంటావు? ఆ రోజు ఈ పెళ్లి మేమే చేస్తామని నువ్వు కార్తీక్ నాకు మాటిచ్చారుగా. అన్నీ మేమే చేశాం నాన్న. పెళ్లి పిట్టల మీద కూర్చొని కన్యాదానం మాత్రం వేరే ఎవరితోనైనా చేపించండి అంటున్నాను. ఏంటి తల్లి నువ్వు? వైశాలి కన్నా చిన్నదానివనా? పెద్దరికం అనేది వయస్సుతో రాదమ్మా, పెద్ద మనసుతో వస్తుంది. నీకు కార్తీక్కి ఆ అర్హత ఉంది. నేను భయపడుతుంది అందుకు కాదు నాన్న. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు అత్తయ్య రాలేదు. దాన్ని బట్టే అర్థమవుతుంది ఆవిడ కోపంగా ఉందని. రేపు మేము పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి చేస్తే అత్తయ్య బాధపడుతుంది. ఆవిడ్ని బాధ పెట్టే పని చేయడం ఎందుకు? అందుకే ఆ పని వేరే ఎవరితోనైనా చేయిద్దామంటున్నాను. చూడమ్మా భాను, ఊర్మిళకి మన మీద కోపం ఉందేమో కాని పగలేదమ్మా. అందుకే పద్మావతి గారు వెళ్ళి ఈ పెళ్లి చెయ్యాలా వద్దా అని అడిగినప్పుడు చెల్లెమ్మే చెప్పిందిగా ఈ పెళ్లి జరిపించండి అని. నా చెల్లెలు మనసు నాకు తెలుసమ్మా, తను ఏమీ అనుకోదు. చూడు, ఈ పని మీరే చెయ్యాలి. లేదు నాన్న, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కన్యాదానం మాత్రం నేను చేయకూడదు. ఇదే నా నిర్ణయం.
ఇందులో ఇంకే మార్పు ఉండదు నాన్న. విన్నావా బాబు తనేమంటోందో? ఇప్పుడు కన్యాదానం మీరిద్దరూ కలిసి చేయకూడదు అంటోంతాను. మీరిద్దరూ చేస్తే చెల్లెమ్మ బాధపడుతుందంట. కనీసం నువ్వైనా చెప్పు బాబు. నేను మొత్తం విన్నాను మావయ్య. భాను ఎందుకే నిర్ణయం తీసుకుందో నాకైతే తెలీదు. అదే బాబు, ఆ నిర్ణయమే తప్పు అని మిమ్మల్ని చెప్పమంటున్నాను. భానుకి కరెక్ట్ అనిపించింది, మనకి తప్పు అనిపించవచ్చు కదా మావయ్య. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. భాను ఎప్పుడు తప్పుగా నిర్ణయం తీసుకోదు. అది కాదు బాబు, ఈ పెళ్ళి... చెప్పాను కదా మావయ్య, ఈ పెళ్ళి ఆగదని. ఇంకా పెళ్ళి ఎలా చెయ్యాలో మన చేతుల్లో ఉంది. మీరు కంగారు పడకండి. భాను, భాను, మందులు వేసుకున్నానో లేదో అనే కదా మీ డౌట్. ఇదిగోండి, మీ కళ్ళ ముందే టాబ్లెట్ వేసుకుంటాను. చాలా భాను, నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో తెలియదు, కానీ మనిద్దరం కన్యాదానం చేయకూడదని బామ్మ కూడా నాకు చెప్పింది. ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏం నీల్మా? ఏంటి కోపంగా ఉన్నావా? లేదు, చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నేను కోరుకున్న పెళ్లి చేసుకుంటున్నాను కదా, అందుకని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. నేనున్నాను కదా వైశాలి. నీ పెళ్లి ఎలా జరుగుతుందనుకున్నావు? నువ్వు కార్తీక్ వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నావు, కానీ నాకిక్కడ పిచ్చెక్కిపోతుంది. ఏది ఆగడం లేదు, పనులన్నీ అవే జరిగిపోతున్నాయి. పిచ్చి వైశాలి, నీ పెళ్లి భాను కార్తీక్ విడిపోవడానికి వేదిక అవుతుంది. అంతేకాని నీ వివాహ జీవితానికి పునాది కాదు. కాదు కానివను కూడా. మాటలు బాగానే చెప్తున్నావులే, చేతల్లోనే ఏమీ కనిపించట్లేదని నేను చెప్తూనే ఉన్నాను. సరే, ఏం చేయాలో చెప్పి ఇంతకి. అర్థమైంది కదా? నేను చెప్పినట్టు చెయ్యి. ఫోన్ ఉంది కదా అని నువ్వు పక్కకొచ్చి బాగానే చెప్తున్నావు. నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా? ఏంటి ఇప్పుడు కూడా అనుమానమేనా? కాదు, నమ్మకమే. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పింది ఏది జరగలేదు కాబట్టి. ఒక్కసారి ఫెయిల్ అయితే ఓడిపోయినట్టు కాదు, భాను గెలిస్తే ప్రతిసారి గెలిచినట్టు కాదు. నేను చెప్పింది చెప్పినట్టు చేసావంటే పెళ్లి ఆగిపోతుంది. భాను కార్తీక్ విడిపోతారు. నేను చెప్పగలనంటావా? నీ టాలెంట్ నీకు తెలియడం లేదు వైశాలి. నువ్వు మనసు పెట్టి కరెక్ట్ గా చేసావంటే పచ్చగడ్డిని కూడా బగ్గమని మన్నిచేలా చేయగలవు. ఇప్పుడు నేను చెప్పింది జరగాలి అంటే నువ్వు నేను చెప్పే విధానంలో చెప్పాలి. ఇంతకు మించి ఇంకో ఆప్షన్ లేదు. సరే, చేస్తాలే. నువ్వు చేయవలసింది చెయ్యి. ఈ పెళ్లి జరగకూడదు అని ఆంటీతోనే చెప్పిస్తాను. సరే అయితే, తప్పకుండా చేస్తాను. చూడు, కంగారు పడకు. పెళ్లి జరుగుతుందేమో అని భయపడుతున్నా, కానీ ఆగుతుందంటే ఎందుకు భయపడతా? నా పెళ్లి చేసి భాను తన పంతం నెగ్గించుకోవాలనుకుంటుంది. ఈ పెళ్లి ఆపి వైశాలి తలుచుకుంటే ఏమవుతుందో భానుకి చూపిస్తాను. దట్స్ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వైశాలి నాకు వీడియో కాల్ చేసిందేంటి? పెళ్లి కూతుని చేసినప్పుడు వెళ్ళలేదు కదా, నీతో మాట్లాడడానికి చేసుంటుందిలే, మాట్లాడు. దాంతో నాకు మాట్లాంటమ్మమ్మా. నీ కోపం వాసు భానువుల మీదే కదా, వైశాలి మీద లేదు కదా. మాట్లాడు ఊర్మిళ. ఎలా ఉన్నారత్తయ్య? మీ వాళ్ళకి దూరంగా ఉన్నాను కదా. బాగానే ఉన్నాను. అయినా నువ్వు నాకు ఫోన్ చేసావేంటి? మీకు ఇలా ఫోన్ చేయాల్సిన అవసరం వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదత్తయ్య. మీరంటే నాకెంతో గౌరవం. నన్ను పెళ్లి కూతుర్ని చేసిన రోజు మీరు వస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని నేనెంతో అనుకున్నాను.
నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు మీరు రానప్పుడే నాకు అర్థమైంది నా మీద భాను మీద మీరెంత కోపంగా ఉన్నారో. మా తరపున పెద్దవారు, పెద్ద దిక్కు అంటే మీరే. అందరూ గౌరవించే పెద్ద మనిషి మీరు. పెదనాన్నకు కూడా మీరంటే ఎంతో అభిమానం. అలాంటి మీరు ఇక్కడికి రాకపోతే మాకు ఎంత బాధగా ఉంటుంది. మిమ్మల్ని చూడకుండా, మీ ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటే నాకెంత బాధ అనిపిస్తుంది. మీరు నన్ను దీవించాలి. మీ మంచి మనసుతో వేసే అక్షింతలే నాకు కొత్త జీవితానికి మెట్లవుతాయి. అప్పుడు ఈ జీవితమంతా నేను ఆనందంగా ఉంటానని నమ్మకం వస్తుంది. భాను మీద ఎంత కోపం ఉన్నా నేను తల్లి లేని పిల్లనత్తయ్యా. మా అమ్మ స్థానంలో మీరుంటే బాగుంటుంది. మా అమ్మ స్థానంలో మీరొచ్చినట్టుగా భావిస్తాను. దయచేసి రండత్తయ్యా. వైశాలి, నీలో ఇంత పర్ఫార్మెన్స్ ఉంది అనుకోలేదు. ఎక్కడ తడబడతావో అనుకున్నాను, కానీ నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్తున్నావు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి ఊర్మిళ? తన తల్లి స్థానంలోకి రమ్మందంటేనే నిన్నెంతలా అభిమానిస్తుందో ఆలోచించు. పంతాలకి పోయి సొంత వాళ్ళని దూరం చేసుకోకే. అవునండి, వైశాలి అన్న మాటలు వింటూ ఉంటే నాకే చాలా బాధగా ఉంది. తను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరెందుకు కాదు అనుకోవటం చెప్పండి. ఊర్మిళ, పెళ్లి జరిగిన తర్వాత అప్పగింతల్లో ఆడపిల్లను అప్పగించేటప్పుడు కన్నవారు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇన్నాళ్ళు ఇంట్లో పెరిగిన ఆడపిల్ల ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది, ఇంకా మాకు బంధువు అయిపోతుంది అని. అలాంటిది పెళ్లి చేసుకోబోయే అమ్మాయే కన్నీళ్లతో అడుగుతుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? ఏంటత్తయ్యా, వాళ్ళ మీద కోపం నా మీద కూడా చూపిస్తారా? అదేం లేదమ్మా. ఎప్పుడు ఇలా మాట్లాడా నువ్వు? ఇలా అడిగేసరికి నాకే కొంచెం బాధగా అనిపించింది. ఆడపిల్లలు దూరమైతే తల్లికెంత బాధగా ఉంటుందో అనుభవిస్తున్న నాకు తెలుసు. అలాగే తల్లి లేని పిల్లల పరిస్థితి కూడా నేను ఊహించగలను. నా మీద నీకింత అభిమానం ఉందని నేను అస్సలు ఊహించలేదు. నీకోసం వస్తాను. నీకోసం వచ్చి తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానత్తయ్య. ఊర్మిళ, నీ మనసు వెన్నపూసలాంటిది. మంచితనానికి ఇట్టే కరిగిపోతుంది. మధ్యలో ఇలాంటి పొలాలు పెట్టే చొప్పనాతులు లేకపోతే నీ అంత మంచిది లేదు. కానీ ఇదిగో దీని మాటలు వింటావు చూడు, అదే నాకు నచ్చడం లేదు. ఏంటి బామ్మ ఇది? ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒక్కోసారి మీ మాటలు నన్ను ఎంత బాధ పెడతాయో తెలుసా? పాషాణానికి కూడా బాధ తెలుస్తుంది. అదే తెలిస్తే అందర్నీ నువ్విలా బాధ పెట్టవు కదా. అబ్బో, ఈ పౌరుషానికేం తక్కువ లేదు. ఆంటీ, మీరక్కడికి వస్తానని చెప్పారు కదా. మీరక్కడికి వెళ్లేసరికి నేను చేయవలసిన పనులు చేయాలి కదా. భాను మీద నేను గెలవాలి కదా. నమస్తే మేడం. ఎవరు మీరు? ఫోన్లో మాట్లాడారు కదా మేడం, మాతోనే. మీరు ఇంతవరకు నన్ను చూడలేదు కదా, నేనని ఎలా గెస్ చేశారు? కారు కలరు, కళ్ళజోడు కలరు రెండూ చెప్పి హింట్ ఇచ్చారు కదా మేడం. మాకు ఫోన్లో చెప్పిన రెండు ఇక్కడే ఉన్నాయి. మీరే అని అర్థమైంది. గుడ్, తెలివైన వాళ్ళనే ఎంచుకున్నాను. చెప్పండి మేడం, మేమేం చేయాలి? మీ లిస్ట్లోకి భానుమతి పేరొచ్చిందా? వచ్చింది మేడం. అయితే సరిగ్గా 11:30కి వాసుదేవరావు ఇంటికి రండి. అదేంటి మేడం, ఏదో ముహూర్తం పెట్టినట్టు టైం చెప్తున్నారు? ముహూర్తమే పెట్టాను కానీ మీరు రావడానికి కాదు. ఆ ముహూర్తం టైంకి అందరూ వస్తారు. అప్పుడు మీరొస్తేనే కదా నేననుకున్నది జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు మేడం? మనకు అవసరమా? మనకు కావాల్సిన డబ్బులు ఇస్తున్నారు, ఆవిడికి కావాల్సింది చేస్తే సరిపోతుంది కదా. తెలివైన దానివి. మాటలు పొదుపుగా మాట్లాడితేనే డబ్బులు ఎక్కువ వస్తాయి. గుడ్, తప్పకుండా వస్తారు కదా. భలే వారే మేడం. పని చేయించుకుని డబ్బులు ఇస్తారో ఇవ్వరో అని భయపడతాం, కానీ డబ్బులు ఇచ్చి పని చేయమంటే మేమెందుకు మానేస్తాం మేడం? మాకు కావాల్సింది మాకు ఇచ్చారు, మీరు చెప్పమన్నది చెప్పేస్తాం. నా పేరు మాత్రం బయటికి రాకూడదు, గుర్తుంది కదా. ఎంత మాట! మీరు మాకు దేవత, మీ పేరు చెప్తామా? మీరు చెప్పిందే చేస్తాం.
మీరు ప్రశాంతంగా ఉండండి. టైం మర్చిపోకండి, 11:30. అలాగే మేడం. పిన్ని, టిఫిన్ ఎంతమందికి చేస్తున్నారు? పెద్దయ్య గారు 20 మందికి చేయమన్నారమ్మా. కాదు, 30-35 మందికి చేయండి. సరే. ఎందుకంటే అక్షింతలు వేయడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా. వచ్చిన వాళ్ళు తినకుండా వెళ్తే ఏం బాగుంటుంది. అలాగేనమ్మా. చేయండి. నీతో కొంచెం మాట్లాడాలి. నాకు పనుందండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు బాను. బనుమా, ఏం చేస్తున్నావు? ఉప్మా రవ్వ తీసుకురమ్మన్నారు కదమ్మా, తీసుకొచ్చాను. ఇవి సరిపోవు, ఇంకో 2 కేజీలు తీసుకునిరా. అలాగే బనుమా. అది కాదు బాను, నీతో మాట్లాడాలి. చెప్పాను కదండి పనుందని. అయినా ఇంట్లో ఇంత పని పెట్టుకుని ఇప్పుడు మన మాటలేంటి? తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి నేను చెప్పేది. బనుమా, నాన్నేరి? పెద్దయ్య బయట పందిరేస్తున్నాడమ్మా. సరే, నువ్వు వెళ్ళి రవ్వ తీసుకునిరా. అలాగే బనుమా. బాను ఆగు. వదలండి. ఏంటి బాను, నేను నీతో మాట్లాడాలంటుండే నువ్వు కావాలని అవాయిడ్ చేస్తున్నావు. ఏం మాట్లాడతారు? టాబ్లెట్ వేసుకోవడం గురించే కదా. మీరు ఇలా అడుగుతారని నేను చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను. మళ్ళీ మీరు నమ్మరని మీ ముందే వేసుకుందామని ఆగాను. ఇక చాలా. ఇదేంటి, భాను కార్తిక్ సార్తో ఇలా మాట్లాడుతుంది? ఏమై ఉంటుంది? భాను ఏంటి రాత్రి నుంచి ఇలా ప్రవర్తిస్తుంది? తన మాట తీరు ప్రవర్తన మొత్తం మారింది. భానుకి నిజం తెలిసిందా? ఎలా తెలుస్తుంది? తెలియకపోతే నన్ను చూసిన ప్రతిసారి టాబ్లెట్ ప్రస్తావన ఎందుకు తెస్తుంది? హలో కార్తీక్. డాక్టర్, భాను వచ్చి మిమ్మల్ని కలిసిందా? అది నిజం చెప్పండి డాక్టర్. నా భాను ఏంటో నాకు పూర్తిగా తెలుసు. తన మాట, తన ప్రవర్తన అంతా నాకు తెలుసు. భాను వచ్చి మిమ్మల్ని కలిసిందా అని అడుగుతున్నాను. కలిసిందా లేదా చెప్పండి డాక్టర్. భాను మిమ్మల్ని కలిసిందా లేదా? అది కలిసింది కార్తీక్. ఎందుకు కలిసింది? తనతో మీరేం మాట్లాడారు? తనకి నిజం చెప్పొద్దని మాట తీసుకున్నాను కదా, మర్చిపోలేదు కదా మీరు? లేదు కార్తీక్, కానీ తను నిజం తెలుసుకునే వచ్చిందని నాకు అర్థమైంది. అందుకని మీరు ముందు నోరు జారారా? తనకి నిజం చెప్పేశారా? చూడు కార్తీక్, నేనొక డాక్టర్ని. పేషెంట్కి తన ప్రెజెంట్ పరిస్థితి ఏంటో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కానీ నేను నీకు మాటిచ్చాను కాబట్టి తనతో ఏమీ చెప్పలేదు. బట్ భాను చదువురాని మొద్దు కాదు కదా. వేసుకుంటున్న టాబ్లెట్ల మీద అనుమానం వచ్చినట్టుంది. అందుకే డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చి నన్ను నిలదీసింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని చెప్పవలసి వచ్చింది. ఎంత పని చేశారు డాక్టర్. ఏ నిజమైతే భానుకి తెలియకూడదని ఇంత రహస్యంగా దాచానో అదే మీరు తనకి చెప్పేశారు. ఆ విషయం తెలిసాక నా భాను ఎంత మదన పడిందో నాకు తెలుసు. తన మాట తీరు ప్రవర్తన ఎలా మారిందో ఇప్పుడు నా కళ్ళ ముందే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది డాక్టర్. కానీ ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది డాక్టర్. చూడు కార్తీక్, ఇది దాస్తే దాగే నిజం కాదు. 1-2 నెలలు నువ్వు దాచగలవు. తర్వాతైనా తనకి నిజం తెలిసిపోతుంది. ఎప్పుడో తెలిసేది ఇప్పుడే తెలిసిందనుకో.
వద్దండి, మీరేం మాట్లాడొద్దు. అది కాదు భాను. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. అది మీ నోటి వెంట వింటే నాకు ఆనందం రాదండి. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అలాంటి మాట మీ నోటి నుంచి నేను వినలేను. దయచేసి మీరేం మాట్లాడొద్దు. భాను ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకో. మాట్లాడకుండా ఎలా ఉండాలి? బాధ ఇది అని కన్నీళ్లు చూపిస్తాయి, భావం ఇది అని కళ్ళు చెప్తాయి. నా బాధ ఏంటో నా కళ్ళు మీకు చెప్తున్నాయి. ఇంక భావం అంటారా? పిచ్చి కార్తీక్, ఆంటీ వచ్చిందని మీరు మురిసిపోతున్నారు కదా. ఆవిడ రాలేదు, వచ్చేలా నేను చేశాను. పచ్చని పందిరితో ఇల్లు కలకలలాడిపోతుంది కదా. ఇక్కడ జరగబోయేది కళ్యాణం కాదు, మిగిలేది భాను కన్నీళ్లు మాత్రమే. బాధ మీకు, ఆనందం నాకు. ఇక్కడ ఇంతమంది ఉన్నా చెల్లెమ్మ లేని లోటు కనబడుతూనే ఉంది. ఈ రోజు తను రావడం వల్ల ఈ ఇంటికే ఓ కళొచ్చింది. మీరంతా ఎంత అమాయకులు. కాసేపట్లో ఈ ఆనందం ఆవిరైపోతుంది, కన్నీళ్ళే మిగిలిపోతాయి. నేనిచ్చే షాక్ తెలియక ఇంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు.